బొత్స సత్యనారాయణ ఆరోగ్యం. సో మనం చూసుకున్నట్లయితే తీవ్ర అస్వస్థ అయితే కలిగింది దీనికి. సో ఈయన ఆరోగ్య పరిస్థితులు అయితే క్షీణించడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. సో మాట్లాడుతూ ఇలా పడిపోవడం అయితే జరిగిందనమాట. ఈయన మొత్తం అందులోనే చనిపోయేటట్టుగాన ఎమ్మెల్సీ వైకాపా ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థకు గురయ్యారు. తన సొంత నియోజకవర్గం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో ఆయన ప్రచార రథంపై ప్రసంగిస్తూ ఉండగా ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. పార్టీ నాయకులు ఆయన్ను గరివిడిలోని క్యాంపు కార్యాలయానికి అయితే తరలించగా వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. కాసేపు విశ్రాంతి అనంతరం కోరుకున్నారు. అంతకుముందు బొత్స చీపురుపల్లిలో పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా బయలుదేరి సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న సభా ప్రాంగణం చేరుకున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ర్యాలీలోని ఆయన నీరసంగా కనిపించారు. 3 రోడ్ల కూడలిలో ప్రచార రథంపై పలువురు నాయకులు మాట్లాడే వరకు కూడా ఎండలోనే ఉన్నారు. అనంతరం ప్రసంగం ప్రారంభించిన ఆయనకు 2 నిమిషాల తర్వాత మాట సరిగా రాలేదు. అంతలోనే సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో గరివిడి తీసుకెళ్లారు. అక్కడ కోలుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈయన ఆరోగ్యం బాగుంది, ఎవరు ఆందోళన చెందొద్దని చెప్పారు. అక్కడి నుంచి విజయనగరంలోని స్వగ్రామానికి వెళ్ళారు. సాయంత్రం విశాఖ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ నివాసానికి వెళ్ళి అక్కడ పార్టీ వర్గాలు అయితే కలిశారన్నమాట. సో ఈ విధంగా ఈయన ఆరోగ్య పరిస్థితి అయితే ప్రమాదకరంలో ఉన్నట్టుగా పడిపోయారనమాట మొత్తం అంతా కూడా. సో ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని